ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కంపెనీలకు ఎలా లబ్ధి చేర్చుకోవడానికి ఉదాహరణే భారతీ సిమెంట్. ఈ భారతీ సిమెంట్లో చూసుకుంటే స్కామ్లు, అధికారం ఉందని మిగతా పెద్ద పెద్ద ఉండే సిమెంట్ కంపెనీలన్నిటికీ పక్కన పెట్టి తన భారతీ సిమెంట్కు ఎలా తన సొంత వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు ఏమంటే, వీటికి నిధులు ఇవ్వడం, రేట్లు పెంచుకోవడం, ఇష్టప్రకారము అధికారం ఉందా అనేది కూడా చేశారు. ఏదంటే పేదల ఇండ్ల పేరుతో సొంత వ్యాపారం, సిమెంట్ కొనుగోలులో భారతీకి పెద్దపీట. ఎందుకంటే భారతీ సిమెంటే కొనాలి, పేదోళ్ళ ఇండ్లకు మొత్తం భారతీ సిమెంట్ వాడడం, రేట్లు పెంచి కొనుక్కోవడం, పేదల ఇల్లు కట్టి జగనన్న కాలనీలకు వాటికి కూడా ఈ భారతీ సిమెంట్ని వాడడం, అప్పుడు ప్రభుత్వంలో ఉంటే ప్రతిదానికి భారతీ సిమెంట్ వాడుకోవడం, ఏమనంటే పేదోళ్ళ ఇండ్ల పేరుతో ఈ సిమెంట్ వాడడం, అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు చేయడం, భారతీ సిమెంట్కి ఏకంగా 165 కోట్లు చెల్లించడం, ఇవన్నీ చూసుకుంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టప్రకారం చేసుకుంటూ వచ్చారు. అదనంగా మళ్ళీ 110 కోట్లు బిజినెస్, జగన్ కుటుంబానికి ఆయా తన సొంత వ్యాపారానికి అన్నీ చేసుకుంటూ వచ్చారు. పైగా టన్ను ధరలపై అధికంగా 60 రూపాయలు చెల్లింపు, బయట కంపెనీల సిమెంట్ రేట్ల కంటే కూడా ఎక్కువగా టన్ను మీద 60 రూపాయలు ఎక్కువగా చెల్లిస్తూ వచ్చారు. ఎక్కువ భారతీ సిమెంట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కంపెనీలకు కూడా తక్కువ ఆర్డర్లు ఇచ్చారు. తన భారతీ సిమెంట్కే పేదోళ్ళ ఇండ్ల కోసం అని చెప్పి మన సిమెంటు ఎక్కువ ఆర్డర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇదేమంటే బంధుప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే సొంత వ్యాపారాల్లో చేసుకోవడం, పేదల గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్కు అర్హతగా మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది. ఒక్కొక్కటి బయటపడుతుంది. ఈ లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, కల్తీ లడ్డు వ్యవహారం, ఇప్పుడు ఈ భారతీ సిమెంటు, వీటిల్లో ఒకటి కాదు అంది కాదు, అన్నిట్లో కూడా అప్పుడు బంధుప్రీతి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా పడుతుంది. ఏమనంటే దామాస పద్ధతిన భారతీ సిమెంటు నుంచి కొనాల్సిన దానికంటే 3 రెట్లు అధికంగా కొనుగోలు చేశారు. ఏమనంటే భారతీ సిమెంట్ కంటే మించి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ ఆ కంపెనీలు కొనలేదు వీళ్ళు. కానీ భారతీ సిమెంట్కి ఆర్డర్లు ఇచ్చి తన సొంత వ్యాపారానికి లబ్ధి చేకూర్చుకున్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంటు నుంచి పరిమితికి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంటు కొనుగోలు చేశారు. ఇందుకోసం జగన్ కుటుంబానికి 165 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 165 కోట్లు చెల్లించారు. ఇంకా ఏముందంటే అధికారం వాళ్ళదే, మీడియా వాళ్ళదే, ఇంకేముంది, ప్రభుత్వ ప్రకటనల రూపంలో 100 కోట్లు కూడా సంపాదించుకున్నారు. అప్పుడు సాక్షి పేపర్కే అయిన యాడ్లన్నీ ఇచ్చి దాంట్లో కూడా 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇట్లా సిమెంట్ పేరుతో పేదల ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి ఈ పేదలకు రూపంతో కూడా భారతీ సిమెంటు వాడుకొని ఇలా సంపాదించుకున్నారు. అంటే సొంత వ్యాపారానికి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చుకోవడం, తన సొంత మీడియాకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న ప్రభుత్వము చేసింది. అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే, ఎదురేముంది, లెక్కకు మించి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకోవడం కూడా జరిగింది. అంటే భారతీ సిమెంట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నాయి సిమెంట్ కంపెనీలు, కానీ వాటికి తక్కువ ఆర్డర్లు ఇవ్వడం, భారతీ సిమెంట్కి ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. సొంత లాభం కొంత మానుకో అనేది గుర్జాడ వారి మాట. సొంత లాభమే బాగా చూసుకో అనేది 5 ఏళ్ల పాలనలో జగన్ గారు నడిచిన బాట. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఈ సిమెంట్ స్కామ్లో భారతీ సిమెంటు చాలా చేశారు. ఏమంటే నిబంధనలకు విరుద్ధంగా కొనడం, 110 కోట్ల విలువైన సిమెంటు అదనంగా తీసుకున్నారు. అంటే ఆర్డర్లు సొంత కంపెనీ కాబట్టి అన్నీ అదే కాబట్టి చేసింది. ఏమంటే మన చూసుకుంటా పోతే ఇంకా చాలా అయింది. బలహీన వర్గాలకు పక్కా ఇండ్లు నిర్మాణ కార్యక్రమం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దశల వారీగా సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ ఉంటే
లబ్ధిదారులు సొంతంగానే తమ ఇండ్లు పూర్తి చేసేవారు. కానీ 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల గృహ నిర్మాణ పథకం పూర్తిగా పక్కదారి పట్టింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రాయితీ నిధులతో పక్కా ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఆప్షన్ 3 కింద రాష్ట్ర ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇస్తుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.51 లక్షల మంది లబ్ధిదారులు తమ సొంతింటి కళ నెరవేరుతుందని ఆశతో ఆప్షన్ 3ని ఎంపిక చేసుకున్నారు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకోవడం వల్ల అప్పుడు ఏమైంది, తన సొంత సిమెంటును వాడి దాంట్లో 110 కోట్లు విలువైన అదనంగా సిమెంటు ఆర్డర్ల కంటే ఎక్కువ చేశారు. కానీ ఇతర కంపెనీలకు అన్యాయం చేశారు. చాలా ఉన్నాయి, భారతీయ సిమెంట్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్లాట్లు చాలా ఉన్నాయి. ఆల్ట్రాటెక్ కానీ, రామ్కో కానీ, మై హోమ్ కానీ, పెన్నా, సాగర్, జువారీ కంపెనీ చాలా ఉన్నాయి. కేసీపీ కావచ్చు, జేడబ్ల్యూ కావచ్చు, రెయిన్ కావచ్చు, పరాశక్తి, భావ్య, ఎన్పిసిఎల్, శ్రీచక్ర, శ్రీ విజయ జ్యోతి సిమెంట్ ఇట్లా చాలా ఉన్నాయి. కానీ వాటికి మటుకు తక్కువ ఆర్డర్లు ఇచ్చారు. మొత్తంగా 18 సిమెంట్ కంపెనీలకు 1143.11 కోట్లు చెల్లించారు. అది చూడండి. మిగతా ఆయన భారతీయ సిమెంట్ గారికేమో ఇట్లా 18 కంపెనీలకేమో 1143 కోట్లు, భారతీయ సిమెంట్కి ఒకదానికేమో మీరు ఆలోచించుకోండి 165 కోట్లు, మళ్ళీ 110 కోట్లు అదనము. ఇట్లా తన సొంత అధికారాలతో పెట్టుకొని ఇట్లా చెల్లించడం జరిగింది. ఏమనంటే ధరల్లోనూ కూడా అదనంగా చెల్లించారు. వాళ్ళ కంపెనీలో సిమెంట్ చూసుకుంటే దానికంటే ఎక్కువ రేటుకు పెట్టి భారతీయ సిమెంట్లో కొన్నారు. అప్పుడు ఏమనంటే పేదోళ్ళు ఇండ్ల అవకాశం చూసుకొని మేము డబ్బులు కట్టిస్తాము, ఇండ్లు కట్టిస్తామని చెప్పి చూశారు. ఏమనంటే చాలా చెల్లించారు. మొదటి బస్తా ధరను 225 ఉంటే దాన్ని 235గా నిర్ణయించారు. అయితే బస్తాపై 3 రూపాయలుగా ఎక్కువగా టన్నుకు 60 రూపాయలు అదనంగా చెల్లించారు. ఓన్లీ భారతీయ సిమెంట్లోనే టన్నుకు 60 రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా అక్కడ తక్కువ సిమెంటు ఇస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం వాళ్ళదే, కంపెనీ వాళ్ళదే కాబట్టి భారతీయ సిమెంట్లో అడ్డదడ్డంగా సిమెంట్ స్కామ్లో వీళ్ళు బయటపడిన విషయాలు మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఏంటంటే అధికారం వాళ్ళదే, మీడియా వాళ్ళదే కాబట్టి మీడియాకు కూడా ఎక్కువ ఆర్డర్లు ఇచ్చుకోవడం, భారతీయ సిమెంట్ వాళ్ళదే కాబట్టి దానికి కూడా ఎక్కువ ఆర్డర్లు ఇచ్చుకోవడం. 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వము ఈ స్కాముల్లో అన్నిట్లో కూడా ముందుపడింది. తన లిక్కర్ స్కామ్ అయితే వాళ్ళే తయారు చేసుకోవడం, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ బంద్ చేయడం, వాళ్ళ సొంత బ్రాండ్లను రాష్ట్రంలో చేయడం కూడా మనం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.